శ్రీ గురుభ్యో నమ. అనుదినము రమణులతో ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు చూద్దాము. కొంతమంది బెంగాలీలు వచ్చారంట. వాళ్ళల్లో ఒకరికి బిడ్డ ఈ మధ్యనే చనిపోయిందండి, చాలా చిన్న బాబు. అప్పుడు అడిగారంట, అదేంటండి అంత చిన్న పిల్లోడు ఎలాగ అంత చిన్నప్పుడు చనిపోయాడు అంటే దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పిల్లవాడి కర్మ లేకపోతే మా కర్మ, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అడిగితే భగవాన్ ఏమన్నారంట, ఆ అబ్బాయి ఎంతసేపు ఉన్నాడో ఆ కొంచెం సేపట్లోనే అతని ప్రారంభ కర్మ తీరిపోయిందేమో. ఏవో అనుభవించడానికి కదా మనం ఇక్కడికి వస్తాము. మనమేవో పాపుణ్యాలు చేస్తే వాటి నుంచి మన సుఖ దుఃఖాలు అనుభవించడం కోసమని మనము మనుషుల కింద పుడతాం. మనుషుల కింద పుట్టినప్పుడు మరి ఎందుకు అందరూ 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతకరు అంటే వాళ్ళందరికీ ప్రారంభ కర్మలు అంతంత ఉండకపోవచ్చు. వాళ్ళు ఎంత అనుభవించాలో అంత అనుభవించేసాక వాళ్ళు వెళ్ళిపోతారు. అది గ్యారెంటీగా 100 సంవత్సరాలు ఉండాలని ఏం లేదు, లేకపోతే 50 60 70 వచ్చాకనే చావాలి అట్లా కూడా ఏం లేదు. కొంతమంది రోజులు పిల్లల్లాగా కూడా వెళ్ళిపోతారు, నెలల్లో వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ప్రారంభ కర్మ అంతేనేమో. కాబట్టి ఆ అబ్బాయి కర్మ అని మీరు అనొచ్చు, ఆ బిడ్డ కర్మ అని అనొచ్చు. లేదు ఇంకొకటి ఉంది, దానివల్ల ఖచ్చితంగా బాధ కలుగుతుంది కదా, పెద్దవాళ్ళకి బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళకి బాధ కలుగుతుంది. అయితే ఆ బిడ్డ నుంచి ఆ బాధ నుంచి మనం బయటకు రావాలంటే ఏమని ఆలోచించాలి, లేకపోతే ఎలా ఆలోచించాలి అనేది చూడాలట. ఆ బిడ్డ ఎప్పుడు మాది కాదు, భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు అని మన మనసుకి సర్దుబాటు చేసుకునేలాగా చెప్పుకోవడం, లేకపోతే అందులో నుంచి మనం ఎలా బయటికి రావాలి అని ఆలోచించడం, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయంటున్నారనమాట. అయితే వీళ్ళని మళ్ళీ ఉపశమిద్దామని చెప్పేసి స్వామివారు అక్కడ యోగ వాసిష్టం ఉంటే ఆ పుస్తకం తీసుకుని ఒక పేజ్ తెచ్చారట. అయితే స్వామివారికి ఏ కథ కావాలనుకున్నారో ఆ కథ అందులో వచ్చిందంట. దాన్ని చదవమని అన్నారట. చదివితే ఏమనుందట, అందులో ఒక పావనికి వాళ్ళ సోదరుడు ఇలా చెప్తున్నాడంట, తల్లిదండ్రులు పోయారని అబ్బాయి బాధలో ఉన్నప్పుడు చెప్తున్నారంట. అలా బాధపడకూడదు, ఎందుకంటే మనం ఎన్నో జన్మలు వెళ్తాం. ఎన్నో జన్మల్లో మనకి తల్లిదండ్రుల కింద సంబంధికుల కింద ఎంతమంది ఎన్ని రకాలుగానో పుట్టారు. కానీ ఇప్పుడు మనం మర్చిపోయాం కాబట్టి వాళ్ళ గురించి మనం బాధపడడం లేదు కదా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రుల కింద వాళ్ళు వచ్చారు, వాళ్ళ కర్మ తీరిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకని సరే వెళ్ళిపోయారు అనుకోవాలి, కానీ ఇంకా అదే దుఃఖంలో ఉండిపోయి మనం ఇక్కడ చేయాల్సిన మర్చిపోవడం మానేయడం అది కరెక్ట్ కాదు. అందుకని అలా నువ్వు అంత దుఃఖించడం సరియైన పద్ధతి కాదు అని చెప్పారనమాట. సో ఆ కథని స్వామివారు చదవమంటే ఆ అబ్బాయి చదివి వినిపించాడు. ఒకరు భగవాన్ అడిగారు, ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాయం జీవించడం జరుగుతూనే ఉంది కదా, వీరిద్దరిలో ఎవరెక్కువ పాపం చేసిన వారు అంటే పాపి చిరాయిబు అంటారు. అంటే పాపం చేసిన వాళ్ళు చాలా కాలం బతుకుతారని. అలాగే పూర్ణంగా జ్ఞానం సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా చాలా ఆయుష్ వరకు కొన్ని వందల సంవత్సరాలు కూడా బ్రతుకుతూ ఉంటారు. మరి అలా అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పాపం చేశారని అన్నప్పుడు స్వామివారు దాన్ని నేను చెప్పలేను అన్నారంట. ఎందుకు అంటే వాళ్ళు ఏ కర్మఫలాలు వలనో ఇంకా వేరేవి కూడా రిలేట్ అయ్యి వాడు ఎంతగానో ఉండాలి అనేది దాని మీద డిపెండ్ అవుతుంది, తప్పితే పాపం మీద మాత్రమే కాదని స్వామివారు చెప్పారనమాట. ఒకరు ఎక్కువ కాలం జీవిస్తే మోక్షాన్ని చేరడం కొరకు ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అని ఒక వ్యక్తి ప్రశ్నించాడంట. ఆవిడ భగవాన్ అన్నారంట, ఎక్కువ కాలం బ్రతికి ప్రయత్నించే వ్యక్తి కన్నా చిన్నతనంలో మరణించిన పునర్జన్మలో మోక్షానికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా ఉండి అందుకోసం చక్కగా ప్రయత్నించవచ్చునేమో కదా. అందుకని ఏదో చిన్నతనంలో చనిపోయినంత మాత్రాన అతనికి మోక్షం సాధించడానికి కుదరదా, ఏదో చాలా కాలం ఉన్న వాళ్ళే మోక్షాన్ని సాధిస్తారా అంటే ఇక్కడ స్వామి ఏమంటున్నారు, ఇప్పుడున్న దానికన్నా ఇంకా నెక్స్ట్ జన్మలో ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ జన్మలో తక్కువ సమయంలో మరణించిన చిన్నతనంలో తర్వాత జన్మలో ఇంకా మోక్షం సంపాదించే అవకాశం ఉంటుంది కదా అంటున్నారు. ఇంకొకరు అడిగారంట, కర్మలను త్యాగం చేయవలనని చెప్పడానికి అర్థం వీలైనంత వరకు కర్మలను తగ్గించుకోవాలనేనా అని అడుగుతున్నారు. అంటే ఏ పని కర్మత్యాగం అంటే ఈ అబ్బాయికి అర్థమైంది ఏంటంటే కర్మలు చేయకుండా ఉండడమా, లేకపోతే చాలా వరకు పనులు చేయకుండా ఉండడమా అని. అప్పుడు భగవాన్ చెప్తున్నారు, కర్మలను వదలమనడంలోని అర్థము కర్తవు నీవనుకోకుండా కర్మల మీద కర్మఫలం మీద మోహాన్ని వదలమని. కర్మత్యాగం అంటే ఏంటి, పనులు వదిలేయాలని కాదు,
ఏదైనా ఒక పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం, చాలా బాగా జరిగిందంటే నలుగురు అంటారు బాగా చేస్తున్నావు అని. వెంటనే నేను కదా చేశాను, కర్తని నేను అనుకుంటే అక్కడ అహంకారం పెరిగిపోతుంది. కానీ అక్కడ ఏం త్యాగం చేయాలి? ఇది చేస్తుంది నేను అనేది త్యాగం చేయాలి. అది జరుగుతుంది అంటే ఆ స్వామివారి దయ వలన, గురు అనుగ్రహం వల్లనే నేను చేయగలుగుతున్నాను అని అక్కడ మనం మన అహంకారాన్ని త్యాగం చేస్తాం. అది కర్మ త్యాగం. ఇంకొకటి ఏంటి? కర్మఫలం మీద మనం మోహాన్ని తగ్గించుకోవాలి. ఒక కర్మ చేసాము, దానికో ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ప్రతిదానికి ఫలితం వస్తుంది. అది ఏ రూపంలో అన్నా అవ్వచ్చు కదా. కొంతమంది బాగుందని అనొచ్చు, కొంతమంది ఏమైనా డబ్బులు ఇవ్వచ్చు, కొంతమంది ఇంకొకలా అవ్వచ్చు. ఏదన్నా ఒక పని చేసామంటే ఫలితం ఉంటుంది. సో ఆ ఫలితం అనేది మళ్ళీ ప్రతిసారి పాజిటివ్గానే ఉండాలని లేదు. అందరూ అది మెచ్చుకుంటారో లేకపోతే అది మంచిగానే సక్సెస్ అవుద్ది అలా ఏమీ లేదు. ఒకసారి ఆ చేసిన పనికి నలుగురు నిందించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఏది జరిగినా సరే అది ఏదో మనం మంచి అనుకుని ఒక పని చేస్తాము, దానికి మంచి అవని చెడు అవని ఏ ఫలితం వచ్చినా సరే దానికి కూడా నాకు సంబంధం లేదు అని చెప్పేసి దాన్ని కూడా కృష్ణార్పణం అనుకొని అది కూడా స్వామివారికి అర్పించడము కర్మత్యాగం అనమాట. తప్పితే పనులు మానేయాలని కాదు. ఏ పని చేయకుండా కూర్చోమని కర్మత్యాగం దాని అనరాగా. కర్మలు చేయాలి, కానీ చేసే కర్మతో కానీ దాని ఫలితంతో కానీ నాకు సంబంధం లేదని అనుకోవాలన్నమాట. ఏ కర్మలను అనుభవించడం కోసం ఏ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలివేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాల మీద ఏమాత్రము ఆధారపడదు. అయితే మనకి శరీరం ఉంది కదా, సహజంగానే శరీరానికి మరి కొన్ని ధర్మాలు ఉంటాయి కదా. మనం ఎవరికో తల్లి అవుతాము, ఎవరికో కూతురు అవుతాం, ఎవరికో భార్య అవుతాం. ఇంతమందికి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి. తప్పితే నేను ఏదో కర్మత్యాగం చేసేస్తున్నాను అందుకని ఏ బాధ్యత లేకుండా కూర్చుంటామంటే అది సరైన పద్ధతి కాదు. అందుకని స్వామి అంటారు, నీ ఇష్టాలతో సంబంధం లేదు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలన్నమాట. సో అది త్యాగం అనిపించుకోదు. కాకపోతే మనం చేయాల్సిన బాధ్యత కంటిన్యూ మనం చేసుకుంటూ అవతల నుంచి ఏ రిజల్ట్ వచ్చింది దాన్ని మాత్రం మనం పట్టించుకోకుండా ఉండాలన్నమాట. ఆకుల మధ్య 2 మామిడికాయలు ఎట్లాగో కోతుల కంట పడకుండా బాగా పెద్దవిగా అయ్యాయి. అందులో ఒకదాన్ని కోతులు కనుక్కొని కోసివేయగా ఇంకొకటి మిగిలి ఉండడాన్ని భగవాన్ దృష్టికి తెచ్చారు. దీన్ని వింటూనే భగవాన్కు వలై మరపు ఆకుల మాటల అన్న పదాలు జ్ఞాపకం వచ్చి దాంతో ప్రభులింగ లీల అన్న పుస్తకంలోంచి ఒక పద్యాన్ని గుర్తు తెచ్చుకొని మరుల శంకర దేవర్ గతి అన్న దానిలోని కొన్ని పద్యాలకు మాకు చదివినిపించారు. అందులో ఒకప్పుడు మరుళశంకర అన్నవాడు ఒక మఠం వద్ద ఎంగిలాకులు పారవేసే చోట పిచ్చి వాళ్ళని నివసిస్తూ ఉండేవాడు. ఆ మఠాధిపతికి కానీ వారి శిష్యులకు కానీ ఈ వ్యక్తిని గురించి ఏమీ తెలియదు. ఒక్కసారి అల్లమ్మ ప్రభు ఆదేరిన వెళ్ళగా మరుళశంకర్లు లేచి వారి పాదాలకు నమస్కారం చేయగా అల్లం ప్రభులు వారిని కౌగిలించుకున్నారు. వారిరువుకి ఎదుటి వాళ్ళ విలువ బాగా తెలుసు. జ్ఞాని మాత్రమే ఇంకో జ్ఞాన్ని గుర్తించగలుగుతారు. క్రియ, చర్య, యోగా లాంటివి అభ్యసించే వాళ్ళ నడవడిక వల్లనే గుర్తించవచ్చును. కానీ మనం గుర్తింపగలిగేలా జ్ఞానులకు బాహ్య చిహ్నాలు ఏమీ ఉండవు. దీని గురించి నేను ఎందుకు మరింతగా చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎంతోమంది భగవాన్ యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక మీ భగవాన్ ఎంతో గొప్పవారు, ఆత్మజ్ఞానని మీరందరూ ఎలా అనుకుంటున్నారు? ఆయన కూడా మీలాగే తిని నిద్రిస్తూ మిగిలిన పనులను చేసుకుంటున్నారు కదా అని నన్ను అడుగుతూ ఉంటారు. ఒకరోజు ఇక్కడి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన శ్రీ సుబ్బారాయుడి కూతురు కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న జానకి భగవాన్ని ఇలా అడిగింది. నాకెప్పుడు నామస్మరణ చేయాలని ఉంటుంది, పై చదువులు బాగా చదవాలని ఉంటుంది, నేనేం చేయాలి అంటున్నారు. అయితే స్వామివారు ఏం చెప్పారు? ఈ 2 కోరికలు పరస్పర విరుద్ధమైనవి కావే. నేను ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉంటే నా చదువు సాగేది ఎలాగా? చదవాలన్న మనస్సు కావాలి కదా అన్నారు. అప్పుడు భగవాన్ నన్ను ఏ జవాబు చెప్పలేదు. కానీ నేను అక్కడ ఉన్న ఫ్రిడ్మన్ అనే అతను ఆ అమ్మాయితో 2 ఒకేసారి కలిపే చేయవచ్చునని భగవాన్ సూచిస్తున్నారని చెప్పాము. ఫ్రిడ్మన్ చెప్పారంట, చదువుకి నీ మనస్సుని, భగవంతునికి నీ హృదయాన్ని ఇవ్వని చెప్పారట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఏ పని చేస్తున్నా సరే పని చేస్తూనే మనం హృదయంలో మాత్రం ఎప్పుడు నామస్మరణ జరుగుతూ ఉండాలని చెప్తున్నారు. అందుకని ఏదో కూర్చొనే చేయాలి లేకపోతే ఇంతసేపు చేయాలని అలా ఏముండదు. అసలు మనకి స్పృహ ఉన్నంతసేపు లేకపోతే 24 గంటల్లో ఏ క్షణమైనా సరే ఎప్పుడూ ఆ నామస్మరణ మనకి జరుగుతూ ఉండాలన్నమాట. అందుకే గురువులు మనకి మంత్రాన్ని ఇస్తారు.
ఆ మంత్రం అలా సాగుతూ ఉండాలన్నమాట. నువ్వు చేత్తో ఏం చేస్తున్నావు, కాలుతో ఏం చేస్తున్నావు, ఇంక దాంతో సంబంధం లేదు. నీ పనులు నువ్వు సాగుతూ ఉంటాయి. మనసుని, హృదయాన్ని మాత్రం తీసుకెళ్ళి ఆ కృష్ణ పాదాల దగ్గర పెడతాం అనమాట. సో అలాగే ఇక్కడ కూడా చెప్పారంట, నువ్వు చదువుతూనే ఉండు, నీ చదువు వద్దని అనడం లేదు, మనసుతో చదువుతూ ఉండు, కానీ హృదయం మాత్రం భగవంతుని దగ్గర పెట్టు అని చెప్పేసి. ఇది వినడానికి కష్టంగా అన్నా అలా మనం అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. ఎలా అయితే ఏదో మన పిల్లవాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుందాం, ఎప్పుడు మన ఆలోచనలు అటు ఉంటాయి కదా, మర్చిపోతామా ఏ క్షణం అన్నాను, మన పిల్లల్ని మర్చిపోం కదా. అలాగనే ఇక్కడ మనం భగవంతుడిని ఎప్పుడు నాశనం చేస్తుంటే ఇంకా మన చేతల్లో, మాటల్లో, ఆలోచనలో ప్రతి దగ్గర ఆ స్వామివారే వస్తూ ఉంటారు. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రతి క్షణం మనం స్వామివారిని తలుస్తున్నాం. కానీ ఆ తలిచే పద్ధతి వేరేగా ఉంటుంది. ఏదో పూజ గదిలో కూర్చొని పూజ చేయడము, లేకపోతే ఏదో గ్రంథం తీసుకొని చదవడం, ఇవే భగవంతుడిని స్మరించడం అంటే అలా కాదు. ఏ పని చేసినా సరే ఇక్కడ చదవడం ఇంపార్టెంట్ కాబట్టి చదువుకుంటూ కూడా ఆ హృదయం ఎప్పుడు ఆ భగవంతుని దగ్గర పెట్టచ్చు అనమాట. అందుకని వాళ్ళ అమ్మాయికి అలా ఎక్స్ప్లెయిన్ చేశారంట. స్వామివారు రెండు చేయమని అన్నట్టుగా మౌనంగా ఉన్నారు అని చెప్పి ఈ అమ్మాయికి అర్థమయ్యేటట్లు చెప్పారట. ఇలా ఈ సంభాషణ కొనసాగుతున్నప్పుడే మెహతాని ప్రాపంచిక విషయాల్లో దేన్ని సాధించాలన్న ఆ విజయాన్ని హృదయపూర్వకంగా మనసిచ్చి చేయాల్సి ఉంటుంది. లేకుంటే దాన్ని మనం సాధించలేం. ప్రాపంచిక విషయాలకు, భగవంతునికి కూడా ఒకేసారి మనసును అర్పించడం అనేది అసాధ్యం అనిపిస్తుంది అని భగవంతుడు అడిగారట. మీరు ఒకటేమో మనసుని అక్కడ పెట్టమన్నారు, హృదయం ఇక్కడ పెట్టమన్నారు, ఆ రెండు ఒకే చోట పెట్టకపోతే మామూలుగా ఏదైనా విజయం సాధించలేం కదా, అంటే ఏకాగ్రత కుదరదు కదా అని చెప్పి ఆయన క్వశ్చన్. స్వామి ఏమంటున్నారు, నిజంగా ఎవరైతే ఆత్మలు సుస్థిరులు అయిపోతారో వాళ్ళే విజయాలు వాటికయ్యే జరుగుతాయి అంటున్నారు. ఇప్పుడు రమణ మహర్షి గారిని తీసుకుందాం. ఆయన పూర్ణ జ్ఞానం సంపాదించారు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి వచ్చింది. కానీ ఆయన ఏమైనా చేశారా? బయటగా ఆయన ఏం చేయలేదు, ఆయన జ్ఞానం పొందున్నారు అంతవరకుని. మిగిలిన జరగాల్సినవి జరిగిపోయినాయి. అలాగా ఎవరైతే భగవంతునిలో పూర్తిగా లీనమైపోయి ఉంటారో వాళ్ళప్పుడు ఇక్కడేమంటున్నారు, అక్కడ చేసేటప్పుడు నేను కర్తని అనే అహంకారంతో చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకోవాలి, చదువుకునేటప్పుడు నేను కదా చదివేసుకుంటున్నాను, లేకపోతే నేనే చదువుతా అవుతుంది అనుకున్నప్పుడు అక్కడ అహంకారం వస్తుంది, అక్కడ భగవంతుడిని లీనం చేయడం అనేది లేదు. కానీ ఇక్కడ ఏమంటారు, నువ్వు ఎప్పుడైతే భగవంతుని నమ్ముతున్నావో, ఆయన పాదాల దగ్గర పెడుతున్నావో, స్వామివారిని నమ్ముకున్నాను అనే ధైర్యం కూడా ఉంటుంది. మనసు కూడా ఆ స్వామివారినే నమ్ముకున్నాం కాబట్టి ఆ ఆలోచనతోనే ఇక్కడ చదువుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఏమంటున్నారు, కర్తను నేను కాదు అనుకున్నప్పుడు ఏమవుతుందంట, దాని మీద కూడా మనకి ఎక్కువ అహంకారం కానీ లేకపోతే భయం కూడా ఉండదు. ఎప్పుడైనా పని నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు అది ఏమన్నా సరిగ్గా జరగదని భయం ఉంటుంది. లేదు వేరే వాళ్ళు జరిపిస్తున్నారు అనుకున్నప్పుడు ఆ బాధ్యత వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కదా. ఒక కార్ డ్రైవర్ ఉన్నాడంటే ఆ డ్రైవరు ఉన్నప్పుడు మనకు భయం ఉండదు. అదేదో మనమే డ్రైవింగ్ చేయాలంటే లేనిపోతే భయం మనకి వస్తుంది. అలాగా ఇక్కడ ఏ పని చేసినా సరే అక్కడ ఏమంటున్నారు, ఆత్మలో మనం లీనమైపోయి చేస్తే కనుక అసలు ఏం జరగాలో, ఎలా జరగాలో దాని ఫలితాలు కూడా విజయవంతంగా ఉంటాయి. అవి కూడా దానికి అయ్యే జరిగిపోతాయని స్వామి చెప్తున్నారు. అలాగే అసలు ఏదో ఒక శక్తి కదా ఈ శరీరానికి ఉనికిని కలిగించింది. లేదంటే ఈ శరీరం అనేది ఒక జడ పదార్థం. మామూలుగా అయితే ఈ శరీరం అనేది మామూలుగా ఏమన్నా చేయగలదా? ఏమీ చేయలేదు. దానికి ఒక శక్తి వచ్చింది, ఒక చైతన్యం వచ్చింది. అయితే ఎవరైతే ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని ఇచ్చారో వాళ్ళే ఈ శరీరం ఏ పనులు చేయాలో వాటికి కూడా వాళ్ళే ఆసక్తిని ఇస్తారు. కాబట్టి ఇంకొకరు ఉన్నారు. అంతేగాని ఈ శరీరం ఉన్నంత మాత్రాన ఇదే నేను అనుకుంటే ఇదేముండదు. శరీరం అనేది ఆ శక్తి ఉన్నంతసేపే. ఎప్పుడైతే ఆ శక్తి లేకపోతే ఆ చైతన్యం మన నుంచి పక్కకి వెళ్ళిపోయిందో ఈ శరీరము ఒక రాయిలాగా, ఒక జడ పదార్థంలా పడి ఉంటుంది అంతే కదా. అందుకని ఏమంటున్నారు, ఏదైతే నీ శరీరాన్ని నిలబెట్టిందో లేకపోతే నీ శరీరాన్ని నీకు ఇచ్చిందో అదే శక్తి ఈ శరీరం ఏం చేయాలో ఆ పనులు కూడా అదే చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలంటున్నారు. శ్రీ మెహతాని ఈ విధానం వల్ల తృప్తి పడలేదు. తర్వాత భగవాను గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించిన భగవద్గీత చివరిలో త్యాగాన్ని గూర్చి వ్రాయబడిన వ్యాసాన్ని చదవమన్నారు. ఆ వ్యాసము త్యాగం యొక్క 7 దశలను సూచిస్తుందంట. ఈ వ్యాసంలో ఏదైనా మెహతాకి పనికి వస్తుందేమో చూడమని భగవాన్ అన్నారు. భగవాన్ కోరిన విధంగానే నేను హాల్లో ఉన్న అందరి కోసము ఆ వ్యాసాన్ని గట్టిగా చదివాను. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 17వ పద్యంలో ఏమని రాసిందంట, ఎవరైతే త్యాగంలో 7వ దశను చేరుకుంటారో వాళ్ళని కనుక ఎవరైనా సరే వాళ్ళ దేహాన్ని వాళ్ళ కత్తితో పడిచినా సరే వీళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ తెలియదంట, వాళ్ళకి అసలు అర్థమే కాదట.
వాళ్ళ రొమ్ములో పొడిచినా, లేకపోతే వాళ్ళని అగ్నితో చుట్టుముట్టినా, లేకపోతే ఏదైనా పాము కరిచినా, ఏం చేసినా సరే వాళ్ళకి భయం వేయదట, వాళ్ళకి ఏం అనిపించదంట. అంత ఆనందంగా అంటే ఒక స్థితికి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. త్యాగంలో 7వ దశ అంట అది. ఆ దశకి కనుక ఎవరైనా వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే ఏమీ అనిపించకుండా మహాసుఖంగా మహా ఆనంద స్థితిలో ఉంటారంట. దీన్ని ఏమంటున్నారు? 6వ అధ్యాయంలోని 17వ పద్యం అంట మన భగవద్గీతలో. సో ఈ ప్రస్తావనని సాగిస్తూ నేనన్నాను, పుస్తకాలు అటువంటివి చెప్పడం నిజమే, కానీ జ్ఞాని నొప్పిని అనుభవించడం చూస్తూనే ఉన్నాం కదా. మనిషి ఒక స్థితికి వెళ్ళిపోతారో ఆ తర్వాత కష్టం వచ్చినా సరే వాళ్ళకి ఆ బాధ తెలియదు అనగానే మళ్ళీ ఒకళ్ళు ఏమని అడిగారు, అదేంటి స్వామి, పెద్ద జ్ఞాని అయిన రామకృష్ణ పరమహంస గారు కూడా గొంతులో క్యాన్సర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆ బాధపడి ఆయన పాపం ఏం తినలేకపోయేవారు కదా. అప్పుడు ఒక అమ్మవారిని అడుగుతారు కదా, ఎందుకమ్మా ఇంత నొప్పి ఇచ్చావని అని అన్నారు కదా. అంటే అప్పుడు రమణ మహర్షి గారు ఏమంటున్నారంటే, ఆయన మిగిలిన వాళ్ళతో ఉన్నారు, సహవాస దోషం అంటాం కదా. అలాగా అందరికీ ఏదైనా చిన్న నొప్పి వస్తే అమ్మో అనడం అలవాటు. అలాగా స్వామి స్టార్టింగ్లో అలా అనుంటారు, కానీ ఆ తర్వాత అది ఇంకా వాడికి ఏమీ పట్టింపు ఉండదు అని. సో ఏదో కాసేపు ఆ తర్వాత మనకి రామకృష్ణ పరమహంస గారి విషయంలో తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస గారు అలా బాధపడుతున్నప్పుడు ఒకసారి శారదామాత కూడా అడుగుతారు, మీరు అమ్మవారికి చెప్పేది తగ్గించేసుకోవచ్చు కదా అని. వాళ్ళు కావాలంటే తగ్గించేసుకోగలరు. వాళ్ళు అవని రమణ మహర్షి గారు అవని ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళు చివరి దశలో కష్టపడ్డారు, వాళ్ళు తగ్గించుకోగలరు, కానీ తగ్గించుకోవాల్సిన అవసరం వాళ్ళకి అనిపించదు అనమాట. వాళ్ళు ఆ స్థితి దాటిపోతారు. ఆ బాధ అనేది కానీ మహదానందం ఇలా వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ ఏమి ఉండదు. కష్టమా సుఖమా అనే డిఫరెన్స్ లేని ఒక స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు ఏం చేసినా ఒక పామకారం అని, అగ్ని అవని, ఇంకోటో అని వాళ్ళు కష్టపడరు అని స్వామి ఇక్కడ చెప్పారట. అయితే ఒకసారి ఈయనకి గుర్తొచ్చింది, భగవాన్ కూడా ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఉంటే ఈయన బాధపడ్డారంట, అయ్యో స్వామి మీకు ఇంత నొప్పి వస్తుంది కదా అంటే, అప్పుడు భగవాన్ ఏమన్నారంట, ఏదో కలలో నొప్పి వస్తే ఎలా ఉంటుంది, నేను అలా ఫీల్ అవుతున్నానని. కలలో నొప్పి అంటే అంత ఎక్కువ ఏమి అనిపించదు కదా మనకి. అలాగా ఆయన ఏదో ఓకే కలలో నొప్పట అని తెలుస్తుంది తప్పితే దానికి అంత నిజంగా మనము జాగ్రత్త అవస్థలో ఉన్నంత నొప్పి పడం కదా. అలాగా స్వామివారు కూడా నొప్పి అయితే ఉంది, కానీ ఒక కలలో అనుభవిస్తున్నట్టు అనుభవిస్తున్నాను నేను అంటే, అంత దానికి నేను ఏదో పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు అని చెప్పడం అనమాట. సో రామకృష్ణ పరమహంస గారు అవని, మన రమణ భగవాన్ అవని ఎవరైనా సరే ఆ స్థితిని దాటిపోయారు కాబట్టి వాళ్ళు బాధకి కూడా బాధపడలేదు. అందుకని స్వామి ఏం చెప్తారు, ఎవరైతే మనం పూర్తి నమ్మకంతో దేవుని పాదాలు పట్టుకుంటామో ఒక స్థితి వచ్చేసరికి నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా కష్టం అనిపించకుండా, కష్టం వస్తుందట ఎందుకంటే మనం కర్మలు చేసుకున్నాము ఉంటుంది ఒకటి, కానీ అంత అది కష్టము అనిపించని ఒక స్థితి వెళ్ళిపోతామంట. అందుకని ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రపంచంగా వ్యవహారాలు చేసుకుంటూనే హృదయం మాత్రం తీసుకెళ్ళి కృష్ణ పాదాల దగ్గర పెట్టాలన్నమాట. అయితే ఇంకొక ఆయన ఏం చెప్పారంట, ఎవరైనా అంటున్నారు కానీ మనసుని ఒకేసారి బాహ్య ప్రపంచంలోనూ ఒకేసారి భగవంతుని పెట్టడం అనేది అది జరిగే పని కాదు అన్నప్పుడు ఇంకొక ఆయన ఆన్సర్ ఇస్తున్నారు, ఏమని, ముందు అసలు మనం అంట భగవంతుని సామ్రాజ్యాన్ని నెతకాలంట, భగవంతుని ఎక్కడున్నారు ఏంటనేది నెతకాలంట. అప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంట, మనమే భగవంతుల్లో ఉన్నామని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సృష్టి అంతా భగవంతుడే కదా. సో అందులో మనం ఒక చిన్న అంశ. సో అప్పుడేమవుతుంది, మనలో ఉన్నాయి కానీ లేకపోతే మనము కానీ లేకపోతే మనకున్న పరిస్థితులు కానీ అన్నీ ఏదో వేరేగా లేవు. భగవంతుని వీడి కొత్తగా ఎక్కడో ఏమీ లేవు, అంతా ఆ స్వామిలోనే ఉన్నాయి. అప్పుడు ఏమంటున్నారు, నీకు బాగా అర్థమవుతుంది నీవు నీదైన నీ చిన్ని ప్రపంచం కూడా భగవంతుల్లోనే ఉన్నారని. నా చిన్న ప్రపంచం ఏముందో అది ఆల్రెడీ నేను భగవంతునిలోనే ఉన్నాను. ఇప్పుడు మరి ఎక్కడి నుంచి కొత్త విషయాలు లేకపోతే కొత్తగా ఏవో జరుగుతాయి అంటే భగవంతుని తెలియకుండానో భగవంతునికి సంబంధం లేనిది ఏదైనా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? జరగదే, ఎందుకంటే మనం భగవంతునిలోనే ఉన్నాం కదా. భగవంతునిలో ఉన్నామంటే మనం అవని, మన పరిస్థితులు అవని, మనం చేసే ప్రతీకారం అవని ఏదైనా సరే భగవంతునికి సంబంధించింది అయిపోతుంది కదా. సో అలా నువ్వు అలా అర్థం చేసుకోవడం మొదలు పెట్టావనుకో, అప్పుడు నిన్ను భగవంతుడి నుంచి ఎవరు వేరు చేయలేరు అంటున్నారు కదా. ఎప్పుడు మన దినచర్య చేసుకుంటున్నా సరే, రోజు ఏ పని అన్నా చేయని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనము దేవుడి గురించి ఆలోచించడం అనేది మనలో మన చుట్టూ మన పనిలో అతన్ని ఉనికిని గుర్తించడం అనేది మనకెంతో సహాయపడుతూ ఉంటుంది.
ఎప్పుడైతే మనము ఆయనలోనే ఉన్నాము, ఈ ప్రపంచం అంతా ఆయనే, అదే నాలో కానీ నా బయట కానీ నా చుట్టూ కానీ అంతా భగవంతుడే ఉన్నాడు అని అది మనకు అర్థమయ్యిందా, ఆ తర్వాత మనం ఏ పని చేసినా సరే మనకి వేరేగా అనిపించదు అనమాట. సర్వత్రా ఆ స్వామివారిని మనం దర్శిస్తాం. అందుకని ఏదో పని చేస్తున్నప్పుడు కుదరదండి భగవంతుడి గురించి ఏకాగ్రత మేము చేయలేమంటే, నువ్వు కొత్తగా పని అనేది ఏం లేదు, ఆ పని కూడా భగవంతుడే, ఆ పని చేస్తున్నవాడు భగవంతుడే, ఆ క్రియ ఏది ఉందో అది కూడా భగవంతుడే. ఇంతలాగా నువ్వు అన్నిట్లో భగవంతుడిని చూడగలిగితే ఆఖరికి ఏమంటున్నారు, నీ చిన్న ప్రపంచం ఉందో అది భగవంతుని ఆ పెద్ద ప్రపంచంలో ఒక చిన్న అంశాన్ని అర్థమవుతుంది అనమాట. అందుకని మనం ఏదో కొత్తగా చేయాల్సింది కానీ, లేకపోతే మనం ఎవరో పెద్ద కొత్త వాళ్ళం కానీ అలా ఏమీ లేదు, అంతా భగవంతుడే అని ఒక క్లారిటీ మనకు వస్తుందని చెప్తున్నారు. అలా చేయడం వల్ల ఏమంటున్నారు, ఆ పనిలో మనకి ఆశీస్సులు కూడా లభిస్తాయన్నమాట. ఏ పని నువ్వు చేసినా సరే, నాకుగా నేను చేశానని అహంకారంతో చేసినప్పుడు ఎంత సక్సెస్ వస్తే తెలియదు, కానీ ఈ పని భగవంతుని వల్ల చేయబడుతోంది, లేకపోతే భగవంతుని కోసమే చేస్తున్నాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీస్సులు మనకు దొరుకుతాయి. అప్పుడు ఖచ్చితంగా మనం జీవితంలో ముందుకెళ్తాం అన్నమాట. సర్వం శ్రీ గురు చరణారు విందార్పణమస్తు.